వీక్షకులందరికీ నమస్కారం. 2025వ సంవత్సరంలో షడ్గ్రహ కూటమి వస్తూ ఉన్నది. అనగా 6 గ్రహాలు ఒక రాశిలో కూడి కొంతకాలం పాటు ఉండబోతూ ఉన్నాయి. అయితే ఇది కొంత దుష్ప్రచారం జరుగుతూ ఉన్నటువంటిది ఏంటి అంటే, ఈ షడ్గ్రహ కూటమి కొన్ని వందల సంవత్సరాలకి, కొన్ని వేల సంవత్సరాలకు ఒకసారి వస్తుందని, లేకపోతే దీనివల్ల విపరీతమైనటువంటి పరిణామాలు మనం ఎదుర్కొనవలసి వస్తుందని, ఇలా అనేక రకాలైనటువంటి అపోహలు కొంత ప్రచారంలో ఉన్నాయి. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఈ 4 గ్రహాలు కూడి ఉండడం, త్రిగ్రహ కూటమి అయితే చాలా రెగ్యులర్గా వస్తుంది. పంచగ్రహ కూటమి కొంత రేర్, 5-6 నెలలకు వస్తుంది. షడ్గ్రహ కూటమి మరీ రేర్, కానీ ఇది రాకపోవడం అన్నది ఏమీ లేదు. కొన్ని వందల సంవత్సరాలు, కొన్ని వేల సంవత్సరాలకు ఒకసారి వచ్చింది. కుంభమేళా జరిగిన తర్వాత వచ్చింది. లేకపోతే ఇంకా రకరకాలైనటువంటి అపోహలు ఉండొచ్చు. కానీ మనం ఇందులో వాస్తవాలేంటి, అవాస్తవాలేంటి, అసలు దీనివల్ల వచ్చేటువంటి విపత్తులు ఏంటి అన్నది ఆల్రెడీ ఒక వీడియో చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి డిస్క్రిప్షన్లో మనం ఆ లింక్ని పొందుపరచడం జరిగింది. అందులో కూడా మనం ఒకటే చెప్పాం. అయితే ఈ పంచగ్రహ కూటములు, షడ్గ్రహ కూటములు పట్టినప్పుడు ఏంటంటే కొన్ని ప్రకృతి వైపరీత్యాలు వస్తాయి. కొంతమంది మీరు గమనించండి, ఒక నెల రోజుల ముందు ఏదో సమ్ హెచ్ఎంపివి వైరస్ అనేదో వచ్చింది. ఇది కరోనా కంటే భయంకరంగా ఉంటుంది, ఈ షడ్గ్రహ కూటమి వల్ల ఇది వస్తుంది అనే దుష్ప్రచారం కూడా జరిగింది. ఆ టైంలోనే మనం చేసాం, అసలు అటువంటిది ఏమీ లేదు, అంత భయపడాల్సిన అవసరం లేదు అని. ఆ లింక్ కూడా మన డిస్క్రిప్షన్లో ఉంది, చూడండి ఆ వీడియో. అది దేశ కాలమానాలపై ఏ విధంగా ప్రభావితం ఉంటుంది అన్నది అందులో బ్రీఫ్గా చెప్పాను, చాలా వివరంగా. అలాగే అందులో ఒక మాట చెప్పాను, మరి 12 రాశుల వారికి షడ్గ్రహ కూటమి అన్నది ఏ విధమైన ఫలితాలను ఇస్తుంది అన్నది మనం వివరంగా వీడియో చేసుకుందామని చెప్పాను. సో ఈ షడ్గ్రహ కూటమి అన్నది ఏమిటంటే, షడ్గ్రహ కూటమి అంటే మళ్ళీ ఒకసారి చూస్తే, మీన రాశి యందు మార్చి నెల 28వ తారీఖున పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదంలోకి చంద్రుడు ప్రవేశించిన తర్వాత చంద్రుడితో కలుపుకొని, అనగా చంద్రుడు, రవి, బుధుడు, శుక్రుడు, రాహువు, శనేశ్వరుడు, ఈ 6 గ్రహాలు కలిపి మీనరాశి యందు ఉండబోతూ ఉన్నాయి. సరే, ఈ 6 గ్రహాలు కూడడం వల్ల ఈ 12 రాశుల వారికి ఏ విధమైన ప్రభావం ఉంటుంది, ఇందులో ఏ రాశుల వారికి అదృష్టం పట్టబోతుంది, పడుతుందా అంటే నిజంగా అంటే నిజంగా పడుతుంది. ఏ రాశుల వారికి దురదృష్టం, నిజానికి అది దురదృష్టం అనకూడదు, కానీ ఏదైనా కొంత విపత్కరమైనటువంటి స్థానాల్లో కనుక ఈ గ్రహాలు పడితే అది కొంత ఇబ్బందే. కాబట్టి ఏ రాశులకి ఇది మంచిది, ఏ రాశులకి చెడు అనేటువంటిది మనం తెలుసుకుంటే, ఈ రాశులకి మంచిది అని నేను చెప్పేశాను అనుకోండి, మీరు పూర్తిగా చూడట్లా మానేస్తున్నారు. ఏ రాశులకి చెడు అని చెప్పేసినా కూడా మీరు చూడట్లా మానేస్తున్నారు. ఎందుకు? మంచి అయితే మంచి ఉంది, చెడైతే ఇక చెడే కాబట్టి వినేదే ఉందని మానేస్తున్నారు. అలా కాకుండా ఈ వీడియో పూర్తిగా చూడండి. అలాగే ఇక మిథున రాశి పరిస్థితి చూస్తే, మిథున రాశి వారికి దశమంలో ఏర్పడుతూ ఉన్నది ఈ షడ్గ్రహ కూటమి. ఇది నిజానికి మిశ్రమమైన స్థానం. మిథున రాశి వారికి కొత్తగా వచ్చేటువంటి దోషం ఏంటయ్యా అంటే, కంటక శని దోషము అంటారు. ఈ కంటక శని దోషంలో దశమంలో శని, అలాగే బుధుడు, శుక్రుడు, ఈ 3 గ్రహాలే చెడు. 6 గ్రహాలు కూడుతున్నాయి, అందులో 3 చెడు. రవి కానీ, రాహువు కానీ, చంద్రుడు కానీ చాలా విపరీతమైన యోగాన్ని ఇస్తారు దశమంలో. ఉపచయ స్థానం కాబట్టి చాలా గొప్ప ఫలితాలను ఇస్తూ ఉంటారు. కాబట్టి మిథున రాశి వారికి ఇది సాధారణమైనటువంటి ఫలితమే. మిథున రాశి వారికి ఇబ్బంది లేదు. మిథున రాశి వారికి ఎలా ఉన్నది అలా వెళుతుంది. అనగా రాహు బలం, రవి బలం, చంద్రబలంతో అటు మిగతా 3 గ్రహాలు ప్రతికూలంగా ఉన్న వృత్తి ఉద్యోగాల్లో ఏ విధమైనటువంటి సమస్యలు రావు. ఉద్యోగపరంగా కానీ, వృత్తిపరంగా కానీ సామాన్యంగా వెళ్ళిపోతుంది. వీళ్ళది న్యూట్రల్గా ఉండేటువంటి పీరియడ్ అన్నమాట. ఇది ఎత్తు ఫలాలు ఉన్నప్పటికీ కూడా మంచి కాన్సిక్వెన్స్ చెడు, మంచి చెడు అలా వెళ్ళిపోతూ ఉంటుంది, బ్యాలెన్స్ అవుతుంది. ఏమీ ఇబ్బంది పడవలసినటువంటి అవసరం లేదు ఈ మిథున రాశి వారు. వీక్షకులందరికీ నమస్కారం. 2025వ సంవత్సరంలో షడ్గ్రహ కూటమి వస్తూ ఉన్నది. అనగా 6 గ్రహాలు ఒక రాశిలో కూడి కొంతకాలం పాటు ఉండబోతూ ఉన్నాయి. అయితే ఇది కొంత దుష్ప్రచారం జరుగుతూ ఉన్నటువంటిది ఏంటి అంటే, ఈ షడ్గ్రహ కూటమి కొన్ని వందల సంవత్సరాలకి, కొన్ని వేల సంవత్సరాలకు ఒకసారి వస్తుందని, లేకపోతే దీనివల్ల విపరీతమైనటువంటి పరిణామాలు మనం ఎదుర్కొనవలసి వస్తుందని, ఇలా అనేక రకాలైనటువంటి అపోహలు కొంత ప్రచారంలో ఉన్నాయి. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఈ 4 గ్రహాలు కూడి ఉండడం, త్రిగ్రహ కూటమి అయితే చాలా రెగ్యులర్గా వస్తుంది. పంచగ్రహ కూటమి కొంత రేర్, 5-6 నెలలకు వస్తుంది. షడ్గ్రహ కూటమి మరీ రేర్, కానీ ఇది రాకపోవడం అన్నది ఏమీ లేదు.
కొన్ని వందల సంవత్సరాలు, కొన్ని వేల సంవత్సరాలకు ఒకసారి వచ్చింది, కుంభమేళా జరిగిన తర్వాత వచ్చింది, లేకపోతే ఇంకా ఇంకా రకరకాలైనటువంటి అపోహలు ఉండొచ్చు. కానీ మనం ఇందులో వాస్తవాలు ఏంటి, అవాస్తవాలు ఏంటి, అసలు దీనివల్ల వచ్చేటువంటి విపత్తులు ఏంటి అన్నది ఆల్రెడీ ఒక వీడియో చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి డిస్క్రిప్షన్లో మనం ఆ లింక్ని పొందుపరచడం జరిగింది. అందులో కూడా మనం ఒకటే చెప్పాం. అయితే ఈ పంచగ్రహ కూటములు, షడ్గ్రహ కూటములు పట్టినప్పుడు ఏంటంటే కొన్ని ప్రకృతి వైపరీత్యాలు వస్తాయి. కొంతమంది మీరు గమనించండి, ఒక నెల రోజుల ముందు ఏదో సమ్ హెచ్ఎంపివి వైరస్ అనేదో వచ్చింది, ఇది కరోనా కంటే భయంకరంగా ఉంటుంది, ఈ షడ్గ్రహ కూటమి వల్ల ఇది వస్తుంది అనే దుష్ప్రచారం కూడా జరిగింది. ఆ టైంలోనే మనం చేసాం, అసలు అటువంటిది ఏమీ లేదు, అంత భయపడాల్సిన అవసరం లేదు అని. ఆ లింక్ కూడా మన డిస్క్రిప్షన్లో ఉంది, చూడండి ఆ వీడియో. అది దేశ కాలమానాలపై ఏ విధంగా ప్రభావితం ఉంటుంది అన్నది అందులో బ్రీఫ్గా చెప్పాను, చాలా వివరంగా. అలాగే అందులో ఒక మాట చెప్పాను, మరి ద్వాదశ రాశుల వారికి షడ్గ్రహ కూటమి అన్నది ఏ విధమైన ఫలితాలను ఇస్తుంది అన్నది మనం వివరంగా వీడియో చేసుకుందామని చెప్పాను. సో ఈ షడ్గ్రహ కూటమి అన్నది ఏమిటంటే, షడ్గ్రహ కూటమి అంటే మళ్ళీ ఒకసారి చూస్తే మీన రాశి యందు మార్చి నెల 28వ తారీఖున పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదంలోకి చంద్రుడు ప్రవేశించిన తర్వాత చంద్రుడితో కలుపుకొని, అనగా చంద్రుడు, రవి, బుధుడు, శుక్రుడు, రాహువు, శనేశ్వరుడు, ఈ 6 గ్రహాలు కలిపి మీనరాశి యందు ఉండబోతూ ఉన్నాయి. సరే, ఈ 6 గ్రహాలు కూడడం వల్ల ఈ ద్వాదశ రాశుల వారికి ఏ విధమైన ప్రభావం ఉంటుంది, ఇందులో ఏ రాశుల వారికి అదృష్టం పట్టబోతుంది, పడుతుందా అంటే నిజంగా పడుతుంది. ఏ రాశుల వారికి దురదృష్టం, నిజానికి అది దురదృష్టం అనకూడదు, కానీ ఏదైనా కొంత విపత్కరమైనటువంటి స్థానాల్లో కనుక ఈ గ్రహాలు పడితే అది కొంత ఇబ్బందే. కాబట్టి ఏ రాశులకి ఇది మంచిది, ఏ రాశులకి చెడు అనేటువంటిది మనం తెలుసుకుంటే, ఈ రాశులకి మంచిది అని నేను చెప్పేశాను అనుకోండి, మీరు పూర్తిగా చూడట్లా మానేస్తున్నారు. ఏ రాశులకి చెడు అని చెప్పేసినా కూడా మీరు చూడట్లా మానేస్తున్నారు. ఎందుకు? మంచి అయితే మంచి ఉంది, చెడైతే ఇక చెడే కాబట్టి వినేదే ఉందని మానేస్తున్నారు. అలా కాకుండా ఈ వీడియో పూర్తిగా చూడండి.